ఈరోజు పూజాపలని సమర్పించు కుటుంబ సభ్యులు ప్రదీప్, జ్యోతి, వ్యాపార అభివృద్ధి, రితిక, వివియాన మంచి జీవిత భాగస్వామి కొరకు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, ఒక వ్యక్తి కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లల భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధి, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుమార్తె మంచి చదువులు, మంచి ఉపాధి, కుమారుడు ఎగ్జామ్స్ మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా. ఈరోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి శ్రావణ్ను దేవుడు దీవించాలని, బంగారు భవిష్యత్తు, కాపుదల, సంరక్షణ, కుటుంబంలో వారందరినీ కూడా దేవుడు దీవించాలని. కురువ శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం, రఘువర్ధన్, భరత్ మంచి చదువులు, ఆరోగ్యం, జ్ఞానం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు. ఆర్ అశోక్ రెడ్డి, హైమావతి, సందీప్, భవానీ కుటుంబం కృతజ్ఞతగా, సందీప్ మారు మనసు, భవానీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల, కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచయను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ, కాపుదల కొరకు. వై థోమస్ రెడ్డి, రెజీనమ్మ, శౌర్యుల మంచి ఆరోగ్యం కొరకు. అన్వేష్, ప్రీతి, నివిన్, సేవియర్ ఆర్థికాభివృద్ధి కొరకు. డి శ్యామసుందర్, విజయ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం. డి సంజయ్ మంచి చదువులు, వ్యాపార అభివృద్ధి. కాసు చిన్నప్పరెడ్డి మంచి ఆరోగ్యం కొరకు పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు. చంద్రబోస్ ఉద్యోగంలోని సమస్యలు తీరాలని, శాంతి సమాధానం, దైవాశీస్సుల కొరకు. మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. షీబా జాయ్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి, ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మ బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ముత్తంగిలో సేవలు అర్పిస్తూ జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఫాతిమాను దేవుడు దీవించాలని, అన్యుల ఇండ్లలో 1000 దినములు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించటం మేలు అన్న వాక్యాన్ని తన మనసున ఉంచుకొని ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి ఫాతిమాను దేవుడు దీవించాలని, పీఠం అలంకరించటంలోను, మరియతలను అలంకరించటంలోను, బైబిల్ వాక్యం చదువుటంలోను, పాటలు పాడుటయందును, ఫాదర్ సిరిల్ గారితో వాక్య పరిచర్యకు పలు ప్రదేశాలకు వెళ్ళుటయందును, సమయం ఉన్నప్పుడల్లా దేవునితో ప్రభు సన్నిధిలో సమయం గడుపుతూ ఉన్నటువంటి ఆ బిడ్డను దేవుడు దీవించాలని, కుటుంబంలోని వారందరికీ కూడా దేవుడు తోడుగా ఉండాలని, ముఖ్యంగా మరీ తల్లి తోడుగా ఉండాలని పూజ. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు. చంద్రబోస్ ఉద్యోగంలోని సమస్యలు తీరాలని, శాంతి సమాధానం, దైవాశీస్సుల కొరకు. మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. షీబా జాయ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ఆత్మ పరలోకం చేరినట్లుగా. తుంబా వినయ్ కుటుంబం కృతజ్ఞతగా మారు మనస్సు కొరకు. ఒక వ్యక్తి యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. మేకల సంధ్య దిలీప్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా. బాసాని సాల్మోన్ రెడ్డి, నిర్మల మేరీ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు బి పవీన్ రెడ్డి, జ్యోతి. వై లూర్దుమరెడ్డి కృతజ్ఞతగా ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు. ఒక కుటుంబం అంధకార బంధకాల నుండి విడుదల, దేవుని సంరక్షణ. ఒక కుటుంబంలోని భార్య భర్తల మధ్య సఖ్యత కొరకు. ఆశ కె ప్రశాంత్ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, నూతన గృహ నిర్మాణం త్వరగా పూర్తగినట్లుగా సమర్పించేవారు అనురాధ. ఏ ధీరజ్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు. డి శ్యామసుందర్, విజయ మంచి ఆరోగ్యం. డి సంజయ్, అజయ్ మంచి జీవిత భాగస్వామి. రాంబాబు, శంకర్ బాబు, ముత్తమ్మ మంచి ఆరోగ్యం కొరకు. థోమాస్ మాస్టర్కు మంచి ఆరోగ్యం దయచేయాలని, దైవాశీస్సుల కొరకు. ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం.
పావనాత్ముడు ప్రేమ స్వరూపుడు నరునికి ప్రాణం పోసిన ప్రభువు. పావనాత్ముడు ప్రేమ స్వరూపుడు నరునికి ప్రాణం పోసిన ప్రభువు. కృతజ్ఞతతో శిరమును వంచి దేవుని మహిమను కీర్తించెదం. కృతజ్ఞతతో శిరమును వంచి దేవుని మహిమను కీర్తించెదం. రండి జనులారా వేగమెరా రండి, ఈ బలి పూజలో పాల్గొనరా రండి. రండి జనులారా వేగమెరా రండి, ఈ బలి పూజలో పాల్గొనరా రండి. పరమ పవిత్రుని ఆలయము మనకై వెలసిన స్వర్గద్వారము. ప్రభు నా రక్షకుడయ్యను, అతడు నన్ను ప్రాణభాయం నుండి తప్పించెను. నేననిన ప్రభువునకు ఇష్టము కనుక నన్ను కాపాడెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యొక్క ఆదివారం రోజు దేవుని సన్నిధిలో ఆ దేవుని యొక్క అనుగ్రహం ఆశీర్వాదం పొందడానికి మనమందరములు ఈ దేవాలయములు అదేవిధంగా ఆన్లైన్ పూజలు మనమందరము కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రియులారా, ఈరోజు మనము 8వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. ప్రియులారా, ఈరోజు పఠనములు ప్రతి విధంగా మొదటి పఠనములు సిరాకు గ్రంథం నుంచి తీసుకునబడినది 3 చిత్రపటాలను గురించి చెప్తుంది. అది ఏమిటంటే, మొదటి పటాలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క ఆ గుణం ఎలా ఉంటుంది, వారి యొక్క సంభాషణం ద్వారా మనకు తెలిసిపోతుంది. అని ఓ వ్యక్తి యొక్క ప్రసంగం మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని మనము చూడగలము. ఇంకా మూడవ పటాలు ఏమిటంటే, ఆ వ్యక్తి యొక్క ఆ సంభాషణం నుంచి, ఆ మాట్లాడని విధానం నుంచి మనము ఆ వ్యక్తి చెడు వ్యక్తి లేదా మంచి వ్యక్తి అని మనము చూడగలగాము. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ పఠనము పునీత పౌలు గారు కొరింథీలకు సంఘానికి రాసిన లేఖనం నుంచి మనం తీసుకున్నది. కొరింథీ సంఘానికి చెప్తున్న ఒక మాట ఉంటుంది, మీ యొక్క మరణ శిక్ష క్రీస్తు ద్వారానే నాశనం చేయబడింది అని చెప్తున్నారు. అవును, క్రీస్తు ఎవరికి అధిపతి? మరణమును అదేవిధంగా శిక్షను అంధకారమును విజయం పొందినవాడు అని పునీత పౌలు గారు మనకు తెలియజేస్తున్నాం. అటువంటి సందర్భములు దేవుని యొక్క పని చేయడంలో మనము పట్టుదలతో ఉండే మనం మరణానికి భయపడని అవసరం లేదు అని ఈ పునీత పౌలు గారు మనకు తెలియబరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనములు యేసు ప్రభు ఉపమానముల ద్వారా శిష్యులతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒక గుడ్డివారు ఇంకొక గుడ్డివారిని నడిపించగలమా? అట్లా నడిపిస్తే
ఏమవుతుంది, ప్రమాదం జరుగుతుంది అని చెప్తున్నారు. రెండవది యేసుక్రీస్తు చెప్తున్నది ఏమిటంటే, ప్రేమనుడి సహోదరి సహోదరులారా, ఒక శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు అని చెప్తున్నారు. అందువలన శిష్యుడు ఎవరిని గౌరవించాలి? తన గురువుని గౌరవించాలి అని చెప్తున్నారు. మూడవ అంశం ఏమిటండి ప్రేమనుడి సహోదరి సహోదరులారా, చెడు చెట్టు నుంచి ఎప్పుడైనా మనకు మంచి ఫలము దొరకలేదు. అదేవిధంగా మంచి ఫలాలు చెడు చెట్టు నుంచి మనకు లభించదు. ప్రేమనుడి సహోదరి సహోదరు, ఇంకా నాలుగవ అంశం ఏమిటండి ప్రేమనుడి సహోదరులు, ఒక మంచి చెట్టు చెడు ఫలాలను ఇవ్వదు, మరి ఒక చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వడు. ఒక చెడు చెట్టు అది ఉత్పత్తి చేసే ఫలాల ద్వారా తెలిసిపోతుంది అని కూడా చెప్తున్నారు. ఇంకా ఏమిటంటే, మీ కంటిలో దూలము ఉన్నప్పుడు మీ సోదరి కంటిలోని నలుసు కోసం వెదకకండి. కాబట్టి మనం కూడా తప్పు చేసినప్పుడు మరొక వ్యక్తులకు తప్పులు మనం కొనుక్కున్నాం. అందువల్ల యేసు ప్రభు ఈరోజు మొట్టమొదటిగా మన ఆ తప్పులని, మన పొరపాటులని సరిచేయాలి అని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు. చివరికి యేసు ఒక మంచి మనిషి తన మంచి హృదయం నుండి మంచిని ఉత్పత్తి చేస్తాడని చెప్తున్నాడు. ఒక మంచి మనిషి యొక్క హృదయం నుంచి మంచి మాటలు వస్తాయి అని చెప్తున్నారు. ప్రేమనుడి సహోదరి, ఈరోజు ప్రతి విధంగా ఈ పూజలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థించుదాం. ప్రభువా, నా జీవితం నుంచి మంచి మాటలు ఇతరులకు చెప్పడానికి కూడా మంచి హృదయాన్ని నాకు ప్రసాదించండి ప్రభువా, దయచేయండి ప్రభువా అని మనము ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం అందరము కూడా కన్నులు మూసుకుని చేతులంటే జోడించి, ఎప్పుడైతే తెలిసి తెలియక మనసా వాచ ఇతర వ్యక్తుల గురించి మాట్లాడములు, ఇతరులుగా ఆ తప్పుదానములు చూసి మాట్లాడములు ఉన్నటువంటి సందర్భంలో గుర్తు చేసుకుని ఆ ప్రభువు నుంచి క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నన్ను మన్నించుని అడుగుదాం. ప్రభువా, ఇంకా ఈ రోజు నుంచి నేను నా తప్పులు ఏదని తెలుసుకొని ఇతరులకు ఒక మంచి మార్గం చూపడానికి నేను ఉన్నాను ప్రభువా అని మనము ప్రతిజ్ఞించేద్దాం. చేసిన ప్రతి తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు ఆ దేవాది దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు నా ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు గురుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ప్రభువా, దయ చూపుము. ప్రభువా, దయ చూపుము. క్రీస్తువా, దయ చూపుము. క్రీస్తువా, దయ చూపుము. ప్రభువా, దయ చూపుము. ప్రభువా, దయ చూపుము. మనమందరము కలిసి ఆ ప్రార్థన త్రియేదేవిని మహిమపరచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము.
జనదేక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిద యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిద కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించినట్లను, నీ శాంతి పాలన క్రింద ఉండునట్లను చెయ్యమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీ సభ సామాన్యరహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏ నరుడు గాని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, అధ్యాయం 27, పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, అధ్యాయం 27, పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ఊపిన జల్లెడలో మట్టి పిల్లలు మిగులునట్లే నరుని సంభాషణములు దోషములు కనిపించును. కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము, అట్లే నరునికి పరీక్ష అతడి సంవాదము. చెట్టు కాపును బట్టి దానికెంత పరామారిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలంను గుర్తింపవచ్చును. నరుని సంభాషణమే అతనికి పరీక్ష. కనుక ఏ నరుని గాని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు. 2వ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనం నుంచి 58వ వచనం వరకు. సహోదరులారా, భౌతికమైనది అమరమైనది దానిని కప్పుకొనినప్పుడు, మరణించినది మరణింపన దానిని ధరించినప్పుడు, మృత్యు నాశనము చేయబడినది విజయము సంపూర్ణమగు అను పవిత్ర గ్రంథ వాక్యము యథార్థమగును. ఓ మృత్యువా, నీ విజయము ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపమునకును బలము. ధర్మశాస్త్రము కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించెను. దేవునికి కృతజ్ఞతలు. కనుక ప్రియతమ సహోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు, ప్రభు కార్యములో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏలైనా ప్రభు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి. ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి. కాలం మారిన ఋతువులు మారిన మారదు తిరువచనం. కాలం మారిన ఋతువులు మారిన మారదు తిరువచనం. సువిశేషం చాటెదము, జనులారా పాడెదము, అనుదినమే తిరువచనం. సాగరమా అలలారా కీర్తించుడి, భూమండలమా దేవుని స్తుతించుడి. నిలుచును శాంతిగా మారని వచనం, ప్రభువుని తిరువచనం. సువిశేషం చాటెదము, జనులారా పాడెదము, అనుదినమే తిరువచనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము వచన భాగము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 6 verses 39 to 45. ఆయన మరల వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పును. గ్రుట్టివాడు గ్రుట్టివానికి మార్గము చూపగలడా? అట్లా చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువలనే ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపగా నీ సోదరుని కంటిలోని నలుసును రెలెత్తి చూపదేవేళ. నీ కంటిలోని దూలమును గమనింపగా నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయునిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసికొనము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండెను. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముళ్ళ పొలవద నుండి అత్తి పండ్లు లభింపవు. కోరింద పొలము నుండి పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సద్గోషము నుండి సత్తుస్తవులను తెచ్చును. దుర్జనుడు తన దుష్కాశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి విధంగా దేవుని యొక్క గొప్ప వచనం, దేవుని యొక్క గొప్ప ఆ ఉపమానమైనటువంటి ఉపదేశం శిష్యులు విన్నట్లు మనము కూడా విన్నాము. ఈరోజు మనము దేవుని యొక్క గొప్ప సందేశం మనము ఈ సువార్త పఠనం ద్వారా మనం అందరము ఆలకించాము. సహోదరి సహోదరులారా, పిల్లరా, ఒక శతకలు ఉంటుంది. అది ఏమిటంటే, తప్పు లేనున్న వారు తండుంబులూర్వి జనలు కల్లా నుండం తప్పలేనున్న వారా తప్పు లేరగరు అను శతకలలో చదివి ఉండవచ్చు మనమందరము కూడా. అవును సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం ఉదయాన్నం లేచి వెంటనే మనం ఇతరుల గురించి, కొంతమంది ఏం చేస్తున్నారు, ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇదిలో వాళ్ళు మంచివాడు కాదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకే మాట. ఏదో ఒక చిన్న తప్పు ఏదైనా ఎవరైనా చేస్తే ఆ తప్పు అది కొంచెం మసాలా ఇవన్నీ చేసి ఏం చేస్తారు, పెద్దగా మనం చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఎవరైనా ఒక చిన్న పురుగులను చంపేసిన తర్వాత వాళ్ళు పురుగులు అని చెప్పి ఒక పెద్ద పాంపుని చంపేనట్లు మనం వివరిస్తాం. అలాంటి వాళ్ళ ఈ సమాజంలో ఉన్నది. సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు, మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి, మీ లోపల ఉండండి ఆ యొక్క ధూములన్నీ మనము మార్చాలి. ధూములను మార్చినప్పుడు మన ఇతరుల పక్కన ఆ నసులను మనము చూడవచ్చు అని యేసు ప్రభు ఈరోజు మనతో చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, అలెగ్జాండర్ పోపు గారు ఒక మాట చెప్పారు. అది ఏమిటంటే, తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దేవుని యొక్క నైజం. దేవుని నైజమని మనము ఈ అలెగ్జాండర్ పోపు గారు చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితములు నా జీవితములు ఎన్నో తప్పులు మన జీవితములు మనం చేశాం. అది మనం ఏం చేస్తున్నాం, మనం అదేని మరచిపోయి ఇతరులు ఏదైనా చేశారో, వారు చేశా వీళ్ళు చేశా నేనెప్పుడు నీతిమంతుడు అలాగా ఉన్న వాళ్ళే మనలో చాలామంది, ఈ సమాజంలో చాలామంది అటువంటి వాళ్ళే. పునటి సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఒక మాట మీకు చెప్తా. ఒక మనిషికి 2 సంచులు తీసుకుని వెళ్తున్నా. వెనకల ఒక సంచి, ముందుకు ఒక సంచి. ముందుకు ఒక సంచిలో వాళ్ళు ఏం నింపుతున్నారంటే, ఇతరులు చేసిన తప్పులు, ఇతరులు చేసిన పాపాలు, ఇతరులు ఏ మాట్లాడిన విధానం, ఇవన్నీ నిండి ముందుకు వెళుతున్నా. వెనకల ఏముంటుంది, ఆ మనిషి చేసిన తప్పులు, ఆ మనిషి చేసిన పాపాలు అన్నీ నింపి ముందుకు సాగుతున్నా. వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఒక కంటిలో ఏం చూపుతారు, తన చేసిన తప్పు చూస్తారా లేదా ఇతరులు చేసిన తప్పులు చూసారా? ఇతరులు చేసిన తప్పులు, ఇతరులు చేసిన పాపాలు చూస్తాం. మళ్ళీ కన్ను ఎక్కడ ముందుకున్న కాబట్టి మనం దీన్ని మన ముందుకున్న సంచిలో ఉన్నటువంటి కార్యములు ఉంటుంది, అది మనం చూస్తున్నాము. వెనకల మనం చూడలేదు. ఇదే మన జీవితము కూడా, మన జీవితములో కూడా ఇలాంటి అవస్థలు మనం ఉన్నాము. కాబట్టి సహోదరి సహోదరులారా, మనము ఇతరులు ఏం తప్పులు చేశాం ఇవన్నిటిని మనం చూస్తున్నాం. మన తప్పులు, మన పొరపాట్లు, మనం ఇతరులకు విరుదైన మాటలు, భూత మాటలు ఇవన్నీ చూడడానికి మనం మర్చిపోతున్నాం. ఇదే మన అవస్థ. ఈ అవస్థకి మారాలి అని యేసు ప్రభు ఈరోజు సువిశేష పఠనములు మనతో చెప్తున్నారు. నేను వచ్చి సమాజం మార్చాలి, ఇవరికి అసలు తెలియదు, ఇవరు చేసిన ప్రవృత్తి చాలా గౌరవం ఉంటుంది, చాలా తప్పు పనులు చేస్తున్నారు అని చెప్పి ఇతరులు మార్చడానికి మన చెయ్యి ముందుకు వస్తుంది. కానీ మనం ఏం మర్చిపోతున్నాం, మొట్టమొదటిగా ఈ లోకం మారాలంటే మనం ఏం చేయాలి,
మనల్ని మనం మార్చాలి. అది మనం హృదయ పరిశీలన చేయాలి. మనం అందరము ఆత్మ పరిశీలన చేయాలి. నేను ఈ లోకానికి ఏం చేశా? చూడండి సహోదరి సహోదరులారా, మీ జీవితములు మీకు మార్పు కావాలంటే మిమ్మల్ని మీరు సరిచేయాలి. తర్వాత ఆటోమేటిక్లీ ఇతరులు కూడా నిన్ను చూసి వాళ్ళు మారుతారు. అది చాలా గొప్పది మన జీవితములు. మన జీవితం మనం చెప్పడం అవసరం లేదు, వాళ్ళు ముందుకు వచ్చి చెప్తారు. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా కొరత ఉండే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉండే, ప్రశ్నలు ఉండే, దేవునికి దగ్గరికి వచ్చి ఆ ప్రశ్నలకు పరిహారం మీరు దేవుని నుంచి కోరుకోండి. తర్వాత మీలో జరుగుతున్న ఆ మార్పు చూసి ఇతరులు మాట్లాడతారు, అరే నిన్న చూసిన వ్యక్తి కాదు ఇది ఇతరు అని చెప్పి, ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి వారు ముందుకు వచ్చి ఎలా మారింది మీ జీవితం, మీను చూసినప్పుడు, మీ ముఖం చూసినప్పుడు చాలా సంతోషంగా ఉన్న వ్యక్తిలా కనిపిస్తుంది, చాలా మార్పు కలిగిన ఒక వ్యక్తిలా కనిపిస్తుంది. దాని యొక్క రహస్యం ఏంటిది అని చెప్తున్నప్పుడు అప్పుడు మీకు చెప్పగలను, దేవుడు నన్ను మార్చాలి అని చెప్తున్నాను. ఆ ఇతరులను కూడా ఆ దేవుని దగ్గరికి మనము తీసుకొని వెళదాం. ప్రేమటి సహోదరి సహోదరులారా, మనము చదువుదామమ్మా ఒక సువిశేష గ్రంథం, ఒక వచనం చదువుదాం. రోమిలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 4వ వచనం చదవండి. మేము రోమిలకు లేఖ 14వ అధ్యాయము 4వ వచనం. మరి ఒకని సేవకునిపై తీర్పు చెప్పుటకు నీవు ఎవడవు? తీర్పు చెప్పుటకు మీరు ఎవడవు? వాడు నిలిచినను పడినను వాని సొంత యజమానునికే కదా. వారు సొంత యజమానికే కదా. అయినను వాడు నిలుచుము. ప్రభువు వానిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. చూడండి సహోదరి సహోదరులారా, మనం ఎవరైనా ఏదైనా తప్పు చేసి అది సరి, అదే తప్పు చేసినప్పుడు మనము వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళను సరి చేయాలి. కానీ ఆ సరి చేయడానికి ముందు నీవు అలాంటి తప్పులు చేశారా అని ఒకసారి హృదయ పరివర్తనం, ఆత్మ పరిశోధన చేయడం ఎంతో గొప్పది. వాళ్ళ ఇద్దరిని జడ్జి చేయడానికి, ఇద్దరిని న్యాయం చేయడానికి మనకు అధికారం లేదు. ఎవరికి మాత్రం అధికారం ఉంటుంది? యేసయ్యకి మాత్రం. యజమానుడు ఎవడు? దేవుడు యేసయ్య అని మనము విశ్వసించాలి. ఉంటుంది సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనంలో మనము ఒక కార్యం మనం చూస్తున్నాం. అక్కడ ఫరిసేయుడు శృంగరి గురించి మాట్లాడుతుంది. ఫరిసేయుడు శృంగరి గురించి మాట్లాడుతున్న కార్యం మనము వింటున్నాం. 18-11. పరిసేయుడు నిలిచుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వలె లోబిని అన్యాయం చేయువాడను వ్యభిచారిని కాను ఈ సుంకరి వంటి వాడు కాదు. అందులకు నేను కృతజ్ఞతులను. చూడండి సహోదరి సహోదరులు, ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు ఆయన యొక్క ప్రార్థన నిజంగా వింటారా లేదా? మీరు చూడండి, వింటారు. కానీ వారి యొక్క తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది దేవునికి. ఎందుకంటే మనకు అధికారం లేదండి. వీళ్ళు పాపులు, వీళ్ళు పాపం చేసిన వాళ్ళు, అంధకార శక్తిలో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎంతవరకు చెప్తే కూడా వారు మారదు అని చెప్పి ఇతరులకు చెప్పి వాళ్ళ మార్గం మన లోపల ఏం పెరుగుతుంది అమ్మా? ఆ దుష్టాత్మ శక్తి పెరుగుతుంది. మన లోపల మన హృదయములు ఆ దుష్టత వస్తుంది, కోపం వస్తుంది, నెగటివిటీ యొక్క ఆ థాట్స్, ఆ ఆలోచన నెగటివ్లీ మనం అన్ని కార్యములు మనము ఆలోచిస్తున్నాము. మన మనసులో ఉన్నది ఏంటిది? అది బయటకి వస్తుందని దేవుడు చెప్తున్నారు. ఈ యొక్క గొప్ప వచనం ఉందండి, అది మనం చదువమ్మ. లూకాసు వార్త 6వ అధ్యాయము 40 మనం ఈ రోజు చదివే వచనమే. చెట్టు గురించి ఒక మంచి వచనం యేసుక్రీస్తు చెప్తుంది. నీ కంటిలోని ధూళం. నేను చెప్తున్న వచనం నేను అయిపోలేదు, అప్పటి వరకు మీరు క్షమించండి, తర్వాత మీరు చెప్పండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 43 నుంచి 45 వరకు చదవండి.
లూకా 6:43-45, 43 నుంచి 45 వరకు. నీ కంటిలోని దూలమును అమ్మా, మంచి చెట్టు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. అవును, మళ్ళీ చదవండి 45 వరకు. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశం నుండి సద్వ వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశం నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. చూడండి సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఉదాహరణంగా యేసుప్రభు చెప్తున్న మాట. చూడు, ఉపమానములు యేసుక్రీస్తు గ్రహించలేటే ఆ ఉపమానములు మన జీవితములు ఏం చేయాలి? మనం పోల్చాలి. ఎలా పోల్చాలి అంటే, ఎప్పుడైనా ఒక చెట్టు ఒక చెడు చెట్టు మంచి ఫలాన్ని ఎప్పుడైనా ఇస్తారా? అస్సలు ఇవ్వదు. అలాగా చెడు చెట్టు మంచి ఫలాన్ని, మంచి ఫలాలను ఎక్కడి నుంచి మనకు దొరుకుతుంది? మంచి వృక్షం నుంచి, మంచి చెట్టు నుంచి మనకు వస్తాయి. అదే మన జీవితములు మనము చూడాలి. చూడండి సహోదరి, మనం హృదయం నుంచి వస్తున్న మాటలు. మన హృదయములు క్రోధం, పగ, ద్వేష్యం ఇవటువంటి ఆ కార్యములు ఉండే మనం ఆటోమేటికలీ మనం మాట్లాడినప్పుడు కూడా ఈ కోపం వస్తుంది, మాట్లాడినప్పుడు కూడా క్రోధం వస్తుంది. సహోదరి సహోదరులారా, అప్పుడు యేసుక్రీస్తు తన వచనం ద్వారా యేసుక్రీస్తు మనతో మాట్లాడిన పద్ధతి ఏమిటండి? మొట్టమొదటిగా మీ హృదయాన్ని శుద్ధి చేయాలి అని చెప్తున్నారు. మీలో ఉన్నటువంటి ఆ చెడు చెట్టుని మనం ఏం చేయాలి? అది తీసివేయాలి. ఒక వ్యక్తి మంచిగా ఒక మొక్క నాటి మంచి ఫలం చేయడానికి ఒక మొక్క నాటి ఒక పెద్ద వృక్షం అయినట్టు చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తున్న ఆ చెట్టు కొరకు, చెట్టు నుంచి ఒక మంచి ఫలాలు దొరకడానికి. కానీ ఆ ఫలాలు ఎన్నో సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా దొరకలేదు. వాళ్ళు ఏం చేస్తారు? వారిని కొన్ని ఎరువులు అన్నీ పెట్టి మంచిగా చేస్తారు. తర్వాత ఆ ఫలాలు ఇస్తారు. ఇవ్వలేకపోతే ఏం చేస్తారు? దానిని కట్టి చేస్తారు. ప్రియమైనటువంటి ఈ సహోదరులరా, నరిగి వేస్తారు. ప్రియమైనటువంటి ఈ సహోదరులరా, అదేవిధంగా మన జీవితములు కూడా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము హృదయం నుండి మనము ఏం ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు మన ప్రవృత్తిలాగా మారుతుంది. దానిని మనం క్రోధం, కోపం ఇవన్నిటిని కూడా మార్చేసి దేవుని యొక్క వరాలు, పవిత్రాత్మలకు వరాలు మనం నింపాలి అని చెప్తున్నారు. ఏంటిది పవిత్రాత్మక వరాలు? ప్రేమ, మంచిదనం, ఇవన్నిటి నుండి పవిత్రాలు ఎన్నో వరాలు మనకున్నాయి. ప్రేమటి సహోదరి సహోదరులరా, ఇవన్నిటిని కూడా విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి, భక్తి కలిగిన ఒక వ్యక్తి, ప్రేమ కలిగిన ఒక వ్యక్తిలాగా మనం జీవించాలండి. మన లోపల ఏముండాలి? ఈ ప్రేమ, విశ్వాసం, నమ్మకం, ఇతరుల పట్ల సహాయం చేయడానికి ఉన్న మంచి మనస్సు, ఇవి ఉండే మాత్రమే మనకు ఇతరులకు మంచి కార్యము చేయవచ్చు. మనం మాట్లాడనే మాటలు మంచి మాటలు రావచ్చు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనము ఇంకొక మాట మన యేసుక్రీస్తు చెప్తున్నారు. మొట్టమొదటిగా మనం చదువునప్పుడు లూకా సువార్త 6:39 చదవండి అమ్మా. ఆయన మరలా వారికి ఉపమాన పూర్వకముగా ఇట్లు చెప్పాను. ఓకే, గ్రుడ్డివాడు చూడండి, ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా మీరు క్లుప్తంగా చూడండి. గ్రుడ్డివానికి మార్గం చూపగలడా? అట్లు చేసినచో వారు ఇరువురు గోతిలో పడుదురు. అది వాస్తవమే. మనకు అందరికి తెలుసు, ఒక గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివాడిని సహాయం చేయాలని వారి దారి వాళ్ళకు తెలియదు. అసలు వాళ్ళు ఏళ్ళైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక ప్రమాదం
జరుగుతుంది. వాస్తవం చెప్పాలండి. అందువలన దీని గురించి ఎందుకు యేసు ప్రభు ఈ యొక్క మాట చెప్పారండి, దాని యొక్క వెనక్కల యొక్క ఆ కార్యం మీరు తెలుసుకోవాలి. చూడండి, మనం అందరికీ తెలుసు ఫరిసేయులు ఇతరుల్ని మంచి రీతిలో చూడడానికి మార్చడానికి వచ్చిన ఒక సముదాయం, ఒక సమూహం, ఒక ఫరిసేయులు సాధుకాయులు అని పెట్టి పేరిట ఒక సమూహం ఉండే యూదేయులు ఉన్నటువంటి సమూహమే. వారు ఒక చేస్తున్న పని ఏమిటంటే తన యొక్క పాపములు తన యొక్క తప్పులు చూడకుండా ఆ సాధారణమైన వ్యక్తి చేసిన చిన్న చిన్న తప్పులకు కూడా వారు పెద్దగా మారుస్తాడు. ఇది చేశారు, నీకు పాపం మీరు చేసిన కాబట్టి మీరు ముక్తి లేదు అని చెప్పి కొన్ని మాటలు అలాగా వారికి దారి చూపించకుండా ఎక్కడికో తీసుకుంటూ వెళుతున్నారు. నిజమైనటువంటి ఒక కాపరి, నిజమైనటువంటి ఒక లీడర్, ఒక నాయకుడు ఏం చేస్తారు, వారిని మంచి మార్గంలోకి నడిపిస్తారు. వారు మొట్టమొదటిగా ఏం చేస్తారు, స్వయంగా సరి చేస్తారు. నేనేదైనా తప్పు చేస్తే అది మార్చాలి. మనం ఆ తప్పిని మార్చి ఇంకొకరికి మంచి మార్గం చూపించడమే దేవుడు మన నుంచి కోరుకున్నది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అదే ఆ ఫరిసీయులు చేసిన ఆ ప్రవృత్తి చూడకుండా మనకు దేవుడు ఇచ్చిన ఆ ఉపమానములు ద్వారా మనం జీవించినప్పుడు, యేసు ప్రభువు పలికిన ఆ మాటల ప్రకారం మనము ముందుకు సాగుతున్నప్పుడు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితము కూడా ధన్యమై మారుతుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందువలన మనము ఏం చేయాలి, స్వయం మొట్టమొదటిగా మనల్ని మనం మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటికలీ మీరు చెప్పకుండా మీ తోటివారు, మీ సోదరులు వాళ్ళు నిన్ను చూసి, మీరు చేసిన మంచి పనులు చూసి ఏం చేస్తారు, వారు కూడా ఒక మంచి జీవితంలోకి మారిపోతుంది. ఈరోజు మొదటి పఠనంలో అదే చెప్తుంది. ఒక వ్యక్తి చేసిన గుణములు మనం చూసినప్పుడు మనం ఏం చూస్తున్నాము, వారి మంచివాడా అది చెడువాడా అని మనకు తెలిసిపోతుంది. అదే ఆ వ్యక్తి చేసిన ఆ ప్రవృత్తి, ఆ వ్యక్తి చేసిన ఆ మాట్లాడిన విధానం, ఇవన్నిటినీ కూడా మనము చూడగలుగుతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందువలన ఒక్కసారి మీరు ఆలోచించడం మంచిది. నీ జీవితములు, దేవుడు మీకు ఒక జీవితం ఇచ్చారు. ఈ యొక్క జీవితములు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు వరకు? ఆత్మపరిశోధన చేయాలి. నేను ఇద్దరిని తప్పులు చూసి వారిని తిరుతున్నారా, జడ్జి చేస్తున్నారా, దానికి ముందు నా తప్పులు నేను సరి చేస్తున్నారా? ఒక్కసారి ఆత్మపరిశోధన చేయాలి. ప్రతిరోజు మీరు వెంటనే ఉదయం లేచిన తర్వాత మీరు ధ్యానించడానికి విషయం ఇది. ఒక్కసారి ఒక 2 minutes చాలు. ప్రభువా, ఈరోజు నా హృదయములు మంచి ఫలాలు ఇచ్చే విధంగా మార్చండి ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఇతరులకు మంచి దారి చూపించడానికి మంచి హృదయాన్ని నాకు ఒసగండి ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థనలతో మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఇతరుల పట్ల ఏని గొడవ జరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా మన ఆలోచన ఇది, నేను ఏదైనా గొడవ ఇతరుల పట్ల చేశా, మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి, నేను చేసిన గొడవని అంగీకరించుకొని, ఎస్ నేను చేశానని అంగీకరించుకొని ఎక్కడికి వెళ్ళాలి, పాప సంకీర్తన కోసం, లేక ఎవరైతే మీరు గొడవ చేశారో వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలి. అప్పుడు మీరు మీ యొక్క జీవితాన్ని సరి చేస్తారు. తర్వాత పోయి మీరు వారిని గురించి చెప్పాలి, వారిని సరి చేయాలి. ఇదే దేవుడు ఈ రోజులు ఈ సమాజములు మనల నుంచి కోరుకున్నది ప్రియమైన సహోదరి సహోదరులు. అందువలన మనము దేవుని బిడ్డలాగా జీవించడానికి, దేవుని యొక్క గొప్ప సాక్షిలాగా జీవించడానికి మనల్ని మనం మార్చుకుందాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనమందరూ కలిసి ప్రకటించుదాం.
పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమె ఒక్కసారి మనమందరము కూడా కనులు మూసుకుని చేతులు జోడించి ఈ అప్పద్రాక్షస సమయములు దేవుని ముందు ఈ అప్పద్రాక్షసమును సమర్పించుండగా మేము మన జీవితము, మన మనస్సు, మన హృదయాన్ని దేవునికి సమర్పించుదాం. ఎటువంటి కల్మషం లేకుండా జీవించడానికి, దేవునికి ఇష్టం అన్నటువంటి ఒక బిడ్డలాగా మారడానికి ప్రభువా నన్ను మార్చండి ప్రభువా అని మనం ప్రార్థించుదాం. దేవుని యొక్క ఆ చిత్తం నెరవేర్చి జీవించడానికి కూడా మంచి మనస్సు నా సోసకండి ప్రభువా అని ప్రార్థించుదాం. ప్రతి విధంగా మనందరినీ శ్రీ సభను నడిపించిన పోపు గారుకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించుదాం. త్వరగానే మంచి ఆరోగ్యములు పొంది మనల్ని ఇంకా మంచి మార్గములు ఈ జూబిలీ ఇయర్లు మంచిగా నడిపించమని ప్రార్థించుదాం. మన మెత్రాసములు పనిచేసిన ప్రతి ఒక్క మెత్రాన్లు, కార్డినల్స్, బిషప్స్, గురువులు, కన్యాస్త్రులు వీరందరినీ కూడా ఒకసారి మనం ఈ పూజల మధ్యలో మనం తీసుకుంటూ వస్తాం. మనల్ని మనం గుర్తు చేస్తాం. మన కుటుంబాలు, విన్నవాళ్ళు అర్పించిన వారు, ప్రార్థన చేసిన వారు అందరూ కూడా యేసుక్రీస్తుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ప్రార్థించుదాం. దేవుని యొక్క గొప్ప హస్తం వారి మీదే ఉంచి వారు కూడా జీవితం మంచి వ్యక్తిలాగా, ఒక నూతన వ్యక్తిలాగా మార్చమని ప్రార్థించుదాం. ఈ ప్రార్థన మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంగీతము ప్రభు అంగీతము, అంగీతము ప్రభు అంగీతము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్నాయి బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, మేము నీకు సమర్పించు కానుకలను నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల
నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యత వరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింప చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించును. శిలువ మీదే వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించును. మరణించిన వారి నుండి పునరుద్ధానము నుండి మాకు శాశ్వత జీవమును ప్రసాదించును. కావున దూతలతోను అధిదూతలతోను భద్రాస్తులతోను అధిపతులతోను పరలోదలములన్నిటితోనూ వేగమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముని భోజనానంతరము పాత్రము నందుకుని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయనా ఇది మీ కొరకు నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప
వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును దానమును స్మరించే జీవనోత్సకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచయమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సమను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పులాందిని అగ్ర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చెయ్యము. ప్రత్యేకముగా ఈరోజు పూజ బలిపెట్టించిన ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క గొప్ప హస్తం వారి మీదే దయచేయమని మనం అందరము కూడా ప్రార్థించుదాం. ఉత్థానముగదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దేశూపి దేవుని కన్య తెలియక మరియు మాతతోనూ ఆమె భర్తయక పుణ్యత జోజప్ప గారితోనూ పుణ్యత అపుస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నిధి అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడవు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుంటాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవన్ ఒసగును గాక. ఆమేన్.
ఎడారిలో అద్భుత రీతిన కురిసిన విందు, ఎండిన ఎముకలను జీవం పోయును ఈ విందు. ఎడారిలో అద్భుత రీతిన కురిసిన విందు, ఎండిన ఎముకలకు జీవం పోయును ఈ వందు. ఆత్మదాహమును ఇచ్చును ఈ విందు, ఆత్మదాహమును ఇచ్చును ఈ విందు. నిత్య జీవమును సగును ఈ విందు, నిత్య జీవమును సగును ఈ విందు. ఆకలిగొన్న జనులారా నా యొద్దకు రండి, జీవమును సగే విందులు పాల్గొనరండి. ఆకలిగొన్న జనులారా నా యొద్దకు రండి, జీవమును సగే విందులు పాల్గొనరండి. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణదాయకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు ఆశించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రులను చెయ్యునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ్య బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవితయాత్రలో మా తోడుక నిలువమ్మా, జీవితయాత్రలో మా తోడుక నిలువమ్మా. నీ తనయుని సన్నిధిలో మాక భయము మొసగమ్మా, నీ తనయుని సన్నిధిలో మాక భయము మొసగమ్మా. ఆవే మరియా